ప్రయోజనం చేకూర్చారా అని అడిగేటటువంటి కాన్సెప్ట్ భీమవరంలో జరిగింది కాబట్టి భీమవరం నియోజకవర్గం వరకు చూసుకుంటే లాస్ట్ టైం అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేసేవారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు, ఆయన రామాంజనేయులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఒక పక్క, గని శ్రీనివాస్, పైగా ముగ్గురు ఒకే సామాజిక వర్గం. అలాంటి టైంలోనే బొటాబోటీ గెలుపని అనాలి. ఎందుకంటే 8,000 ఓట్ల తేడాతోనే కదా ఈయన ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కలిసిపోయారు. ఇప్పుడు టీడీపీ అక్కడ ఉండదు ఖచ్చితంగా. ఆ ఓట్ బ్యాంక్ కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే. అటువంటి టైంలో గంధి శ్రీనివాసుని మళ్ళీ అక్కడ నిలబెట్టడం అంటే ఒక డేరింగ్ స్టెప్ అయినా. అక్కడెందుకు సామాజిక అస్త్రం ప్రయోగించలేదు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం? కాపు మీద కాపునే పెడితే ప్రయోజనం ఉంది. కాపు కాంపిటీషన్ గానే కదా గ్రంథిని పెట్టింది. అవును. కాబట్టి ఆ లెక్కే అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అక్కడ. ప్రాక్టికల్ గా తెలుగుదేశం పార్టీ ఫార్ములా ఏ కులపు వాడి మీద ఆ కులపు వాడిని పెట్టడం. ఇక్కడ జగన్ ఫార్ములా వచ్చేటప్పటికి ఆ కులానికి సంబంధం లేనటువంటి రెండో కులాన్ని తీసుకురావడం. ఇప్పుడు ఈవెన్ మీకు విజయవాడ, గుంటూరు కూడా ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం, అటైనా ఇటైనా ఇక్కడ సేమ్ కదా. ఇప్పుడు గన్ శ్రీనివాస కాపు సామాజిక వర్గమే, వీళ్ళ రూల్ ప్రకారం అయితే అట్లా పెట్టుకుంటూ వచ్చాడు. దీని దగ్గరనే సేమ్ అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు కదా అక్కడ. పవన్ కి ఒక రకంగా ముందు సందేశం ఇచ్చాడు, నేను నీ మీద పెడుతుంది గ్రంథిని అని. మళ్ళీ సేమ్ అభ్యర్థి. ఇప్పుడు పవన్ తేల్చుకోవాలి, స్థానిక కాపా బయట కాపా అన్నటువంటి నియోజకవర్గ ఓటర్. ప్లస్ మిగతా అన్ని చోట్ల వేరే వాళ్ళని పెట్టేటువంటి జగన్ అక్కడ పెట్టడం అంటే అతని మీద నమ్మకం గ్రంథి. రెండో పక్కన వచ్చేటప్పటికి భీమవరం ఓటర్లు అట్లాగే ట్విస్ట్ కారు అనేటువంటి ఒక ధైర్యం. ఇంకొకటి ఓ రాయేశారు